హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణ ప్రకాష్ గుణర్విక వ్లాగ్స్. ముల్లంగి పరోటా చేస్తున్నానండి ఈరోజు. చూడండి ఎలా చేస్తున్నాను, ఓకేనా? మా ఇంట్లో ఈ ముల్లంగి పరోటాలు, ఆలు పరోటాలు అవన్నీ నార్మల్ అండి. ఎప్పుడు రెగ్యులర్ ఐటెం లాగా చేస్తూనే ఉంటాం ఇంట్లో. ఎలా చేస్తానో చూడండి. నాకు అంత ఎక్కువ ఐటమ్స్ వేసి చేయడం నాకు నచ్చదు. నార్మల్గానే వేసి చేస్తాను. చూడండి ఎలా చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ముల్లంగిని ఇలా పీల్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా పీల్ చేసేసి పైనే పీల్ చేసేసి మాకు రెండైతే సరిపోతాయి ఫ్రెండ్స్. నేను, మా హస్బెండ్, మా పాప, మా మరిది ఉంటారు, అంతేను. మాకు రెండైతే సరిపోతాయి. ఈ సైడ్ కట్ చేసుకొని ఇప్పుడు తురుముకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది బాగా రోస్ట్ చేసేసి అప్పుడు చేస్తారు. సో అలా మాకు నచ్చదు. మేము ఇలాగే డైరెక్ట్గా చేసుకుంటాము. తురిమేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము ఎందుకు రోస్ట్ చేసి చేయమంటే ఇందులో ఉండే పోషకాలన్నీ పోతాయి కదా ఫ్రెండ్స్ రోస్ట్ చేస్తే. సో అందుకని మేము ఎప్పుడైనా ఈ ఘాటుతనము ఇది మాకు సెట్ అవ్వాలి కాబట్టి, మంచిగా ఉంటుంది కాబట్టి బాడీకి. సో మేము ఇలా డైరెక్ట్గానే యూజ్ చేస్తాము, ఓకేనా? ఇప్పుడు రెండు కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం వాము, ఒక స్పూన్ మీకు కారంకి తగినట్టు 1.5 స్పూన్ కారం, కొత్తిమీర, ఈ ముల్లంగిలో ఊరే వాటర్ మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ సరిపోవలేదు అని అంటే మీకు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి, ఓకేనా? కలిపే కొద్దీ వాటర్ ఊరుతూ ఉంటుంది. చూసారా ఎంత మంచిగా మిక్స్ అవుతా ఉందో? ఇంకొంచెం సేపు ఇలానే కలిపారంటే వాటర్ మంచిగా ఊరి చపాతీ పిండిలాగా మంచిగా అవుతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఓకేనా? నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్కి వాటర్ కలిపేసాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఓకేనా? కొంచెం లైట్గా. ఇప్పుడు పైన అలా కలుపుకున్నాము, ఓకేనా? కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చపాతీలాగా చేసుకున్నాం పరాటాలు, ఓకేనా? మాకు పెద్దవి చేసుకొని తినడం నచ్చదు. సో అందుకని మేము లైట్గా గోధుమ పిండిలో అద్దుకొని
చిన్న చిన్నగా చేసుకున్నాము. మళ్ళీ పెద్ద పెద్దవి వద్దు ఫ్రెండ్స్, ఎందుకో నచ్చదు మాకు. ఓకేనా, ఈ సైజ్ అయితే మాకు కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు ముల్లంగిని ఊరబెడితే వాటర్ ఊరుతుంది ఫ్రెండ్స్, అప్పుడు చేయడం కష్టమవుతుంది. అలా కాదు అని అంటే వాటర్ వేయకుండానే కొద్దిసేపు అలా వదిలేసారంటే మంచిగా ఊరిపోతుంది. మామూలుగా అయితే మేము ఇదేం సోక్ చేయాల్సిన అవసరం లేదు, మేము వెంటనే చేసేసుకుంటాము. ఇప్పుడు లైట్గా ప్యాన్కి ఆయిల్ అద్దుకొని కొంచెం తడుపుకొని ఆయిల్ని పరాటా అనేది వేసేసుకున్నాము. కొద్దిసేపు అలా వదిలేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముల్లంగి పరాటా కానీ బీట్రూట్ పరాటా కానీ ఇలాంటివి మేము చాలా చేసుకుంటాము. ట్రై చేస్తాను ఒక్కొక్క రెసిపీ పెట్టడానికి, చూసారా. కాకపోతే పరాటాలకు అన్నిటికీ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ పడుతుంది. చూసారా ఎంత మంచిగా కాలుతుందో. ఇంక కొంచెం కాలిందంటే తీసేయచ్చు. చాలు ఫ్రెండ్స్. ఇది కొంచెం షేప్ కరెక్ట్గా రాలేదు. పైన ఆయిల్ అలా పోసుకొని మీడియంలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే. గ్యాస్ అనేది ఫ్లేమ్ ఎక్కువ వచ్చినా సరే మాడిపోతాయి ఇవి. తక్కువలో మీడియంలో పెట్టుకొని అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారా. స్ప్రే చేసుకొని తినేద్దాము. ఓకేనా. మధ్యలో మా పాప చూడండి ఎంత ఎక్సైట్మెంట్, అయిపోయిందా మమ్మీ అంటే వచ్చేసింది. ఫైనల్లీ మేము పెరుగుతో తింటాం ఫ్రెండ్స్. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది పరాటా అనేది. ఇదే పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పరాటా, ముల్లంగి పరాటా రెడీ. ఎలా ఉందో చూస్తున్నారా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.